ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు, దట్టమైన అటవీ అందాలు, నలుదిక్కులా విస్తరించిన కొండల నడుమ సలేశ్వరం లింగయ్య కొలువై ఉన్నారు. లింగయ్యను దర్శించుకోవటానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సలేశ్వరం జాతర సందర్భంగా అటవీ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. శివనామ స్మరణలతో మారుమోగుతోంది. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగే 3 రోజుల సలేశ్వరం జాతరకు భక్తులు తరలివస్తున్నారు. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగయ్య జాతర 3 రోజుల పాటు జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి సమీపంలోని నల్లమల్ల జలపాతాల మధ్య వెలిసిన లింగయ్య జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కొండల్లో ఈశ్వరుడు వెలిసి ఉండటంతో సలేశ్వరం అని పిలుస్తారు. ఆలయం వద్ద కొండపై నుంచి జాలువారే జలపాతం పైభాగాన్ని పుష్కర తీర్థమని, కింది భాగంలో నీళ్లు పారే ప్రాంతాన్ని సలేశ్వర తీర్థంగా పిలుస్తారు. ఈ తీర్థానికి పడమర వైపు 10 అడుగుల ఎత్తులో శనేశ్వర ఆలయం ఉంటోంది. మేము సలేశ్వరం జాతరకు వేస్తున్నాము. మాది కొల్లాపూర్ దగ్గర కోడేరు. మంచి సలేశ్వర లింగయ్య జాతరకి ఈసారి మంచి ఏర్పాట్లు చేసిండ్రు. అందులోనూ మొన్న వాన పడ్డది, వాన రోడ్లు అంతా మంచిగా ఉన్నాయి. ఈసారి మంచి అవగాహన అయ్యే విధంగా మంచి ఫారెస్ట్ వాళ్ళు కూడా మంచిగా చేసిండ్రు. ఇంటికి వెళ్ళి అంతా బాగుంది సార్. జనాలు కూడా భక్తులు అధిక సంఖ్యలో బాగా వస్తున్నారు. లోయలకు దిగి మంచి చల్లని వాతావరణం ఇవన్నీ చూసి వచ్చినాం. ఈ సలేశ్వరం జాతరకు కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. అక్కడ ఆ కింద జలపాతంలో నీళ్లు దింపుతుంటే స్నానం చేస్తుంటే చాలా అదిగా అనిపిస్తుంది. ఇంత ప్రకృతి సౌందర్యమైనటువంటి సలేశ్వరం జాతరకి అధిక సంఖ్యలో భక్తులు కూడా బాగా వస్తున్నారు. ప్రజెంట్ మంచి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అప్పుడు పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. మంచి జాతరన అందరూ ఎక్కువ సంఖ్యలో, రేపు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఇంకా ఫుల్ జనాలు వస్తున్నారు ఇక్కడ. ప్రతి ఏటా కూడా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఏడాదిలో ఈ 3 రోజులు మాత్రమే లింగమయ్య దర్శనమిస్తారు. ఎత్తైన కొండలు దట్టంగా ఉన్న వయస్సుతో సంబంధం లేకుండా పసిపిల్లల నుంచే ముసలి వాళ్ల దాకా కాలినడకన కర్రల సహాయంతో వెళ్తారు. ఇక్కడ ఆదివాసీ చెంచులే పూజారులు. లింగమయ్య దర్శనానికి లోయలోకి దిగిన భక్తులకు పైన ఆకాశం కనిపించకుండా కేవలం కొండ మాత్రమే కనిపిస్తోంది. సహజ సిద్ధంగా వెలిసిన సలేశ్వరం గుండంలో దాదాపుగా 200 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ఆ నీళ్లతో స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివకుమార్. ప్రస్తుతం ఇక్కడ మేము నల్లమల్లిలో ఫేమస్ అయినటువంటి అమర్నాథ్ యాత్రగా తెలిసినటువంటి సలేశ్వరం జాతర ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ జాతర ప్రస్తుతానికి ఫారెస్ట్ వాళ్ళ అనుమతి మేరకు 2 రోజులు నియమించారనమాట. 22 నుంచి 24 తేదీ వరకు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మేము వాలంటీర్గా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము వాలంటీర్గా మేము పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ జాతర కోసం ఇరు రాష్ట్రాల నుంచితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది, భక్తులు. ఇక్కడ మేము వచ్చే భక్తులకు మేము ఏం చేస్తున్నామంటే వాలంటీరింగ్గా వాళ్ళు ప్లాస్టిక్ అడవిలోకి తీసుకువెళ్ళకుండా మేము ప్లాస్టిక్ ఇక్కడే మేము వాళ్ళ వెహికల్స్లో ఉన్న ప్లాస్టిక్ తీసి పక్కకు పెట్టుకోవడం లాంటివి, తర్వాత అడవిలో ప్లాస్టిక్ వదిలి రాకుండా ఉండడానికి, తర్వాత తగిన జాగ్రత్తలన్నీ కూడా మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కూడా మేము ఫారెస్ట్ వారి సూచనల మేరకు ఇక్కడ మేము ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. పౌర్ణమి రోజు చూస్తూ అక్కడ ఉండి ఆ స్వామిని అంటే సలేశ్వరం లింగమయ్యని దర్శించుకోవడం కోసము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అటవీ ప్రాంతంలో ప్రతి 100 మీటర్స్కు ఒక చోట బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని సూచించారు. దాతలు ఉచిత అన్నదాన సత్రాలు, మంచినీరు, పండ్ల పంపిణీ చేస్తున్నారు. శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారి నుంచి
ఫర్హాబాద్ చౌరాస్తా ద్వారా దాదాపు 30 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణించి సలేశ్వరం చేరుకోవాలి. రాంపూర్ పెంట వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేసవి సందర్భంగా భక్తులకు అందరికీ మంచినీటికి ఎక్కడెక్కడైతే రద్దీగా ఉండే ప్రాంతాలలో మేము ఒక 8 పాయింట్లు దగ్గర మిషన్ భగీరథ నుంచి పాయింట్లు ఏర్పాటు చేసి ఒక 5000 లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకర్లను అరేంజ్ చేసి ట్యాంకర్ల ద్వారా ప్రతి పాయింట్లో మనకి ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి కొరత ఎక్కడ రాకుండా అందరూ సిబ్బందితో సహా మేము అన్ని పాయింట్లు పెట్టాము. ఇక్కడ ఫర్హాబాద్ స్టేజ్ దగ్గర ఒకటి, అప్పాయిపల్లి, గుర్జుగుండాల, రాంపూర్ పెంట, మన సలేశ్వరం దిగే దగ్గర శివభక్తులందరికీ ఎటువంటి మంచినీటి తాగు సదుపాయం అనేది కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఎప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారా మిషన్ భగీరథ నుంచి సరఫరా 2017 నుంచి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు భక్తులకి. ఈసారి కూడా మంచిగా అందరూ భక్తులు 3 రోజులతో పాటు ప్రతి ఏడాది కూడా సుమారు 9 నెలల వరకు ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు, ఇతర ప్రాంతాల ప్రజలు సలేశ్వరం ప్రాంతాన్ని సందర్శించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఉన్నతాధికారులకు నివేదికను అందజేశామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.